అర్థం చేయాలి, చట్టములకు లోబడాలి, పన్నులు కట్టాలి, రాజ్యాంగమునకు శిరస్సు వహించాలి, అన్ని చేయాలి. ఒక్కటే చేయకూడదు, ఆచారములను పాటించకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? చట్టాలకు లోబడండి, రాజ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి, పాలకుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయండి, అందరినీ ప్రేమించండి, అందరితో సమాధానంగా ఉండండి. ఆచారం ఒక్కటే వద్దు. ఇసుమిసు తెలివి చెట్లు దొరుకుతావా? కేస్ట్ పేరు మీదేమో చీపిరి కట్ట, పేడ తట్ట, ముగ్గు పుట్ట పట్టుకుని ఆడిపోతావా? మనం మాట్లాడేదండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పేడ తట్టాడు, చీపిరి కట్టాడు తెచ్చావు చెప్పు. వాక్యానికి తావులేని వ్యవహారాలు, పెళ్లిలో వాక్యం లేదు. సంఘ పెద్దలు ఎన్నుకునే క్రమం ఎక్కడుంది? అపోస్తుల 6వ అధ్యాయంలో ఉంది. ఎలా ఎన్నుకున్నారండి? ఆత్మచేత నింపబడి, కృప కలిగి, మంచి సాక్ష్యము పొందిన, వాక్యముతో నింపబడిన 7 ఏర్పాటు చేయండి. వాళ్ళు పల్లల యొద్ద పరిచయం చేస్తారు. హలో, స్టేజ్ మీద కాదు, పల్లల దగ్గర. మాకు భోజనం అందలేదు, మాకు బట్టలు ఇవ్వలేదు అని అందరూ బాధపడుతుంటే, మేమైతే దేవుని వాక్యమందును ప్రార్థన ఎడతక్క ముందు ఈ పనికి 7 పెడదాం. వాళ్ళు ఎవరై ఉండాలి? డబ్బున్న వాళ్ళు, తెలివైన వారు, సొసైటీలో ప్రఖ్యాతి కలిగిన వారు, పోలీసు వారితో బాగా రాసుకొని పూసుకొని తిరగలిగిన వారు, రాజకీయ నాయకులు అవసరమైతే పిలవగలిగిన వారు. అలా వాళ్ళు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారై, ఆత్మతో వాక్యముతో నింపబడిన వారై, మంచి సాక్ష్యం ప్రజలందరి వల్ల పొంది వాళ్ళైతే, అంటే బల్లల దగ్గర భోజనాలు పెట్టడానికి, బట్టలు పంచి పెట్టడానికి కూడా ఆత్మతో నింపబడిన ఆత్మపూర్లే కావాలి అని దేవుని వాక్యం చెబుతుంటే, హలో, దేవుని వాక్యం ఇలా చెబుతుంటే డబ్బుందనా, చదువుందనా, అధికారం ఉందనా, పైగా పెద్దలు పరిచయం చేస్తారా? ఏలుబడి చేస్తారా? ఏలుబడి చేసే పెద్దలు ఎవరు? ఏలుబడి చేసే పెద్దలు ఎవరు? అపోస్తలులను కూడా నియంత్రించగలిగిన వారు, బాగుగా పాలన చేయి పెద్దలంటే కేవలం కమిటీ అనుకునేరు. పేతురు, యోహానులు ఏమన్నారు? పెద్దలు, మీరు పోయి సమరయలో వాక్యం చెప్పారంటే వెళ్ళలేదా? ఫిలిప్పుతో రక్షించబడిన వారిని బలపరచమంటే వెళ్ళలేదా? ఒక్కొక్క ప్రసంగానికి 3,000, 5,000 మంది బాప్తిస్మాలు ఇస్తున్న పేతురు, యోహానులను కూడా నడిపించగలిగిన అపోస్తలత్వంలో పెద్దల గురించి బైబిల్ మాట్లాడుతుంది. పెద్దలు కనపడితే ఆడుముసలు నీ పేరు రాసుకుంటావు. ఇక నేను అనేది ఏంటంటే, వాక్యానికి చోట్లేని క్రైస్తవ్యం, వాక్యం లేని క్రైస్తవ పెళ్లిళ్ళు, వాక్యం లేనిపోని వాక్యానికి విరుద్ధమైన ఎలక్షన్స్, ఇదంతా వాక్యానుసరమైన విధానమా? యేసయ్యకు చోటివ్వడం అంటే వాక్యానికి చోటివ్వడమే కదా. రకరకాల కార్యక్రమాలతో, అసభ్యకరమైన డ్యాన్సులు, మితిమీరిన తిండి, అడ్డగోలు ఖర్చు, 100 రకాల నాటికలు, నీ నాయన నాన్న గొడవ చేసి లాస్ట్లో మరి చాలా సమయం అగుచున్నది కనుక మరి దైవజనులు క్లుప్తముగా దేవుని వాక్యమును అందించవాలని కోరుచున్నాము. ఎందుకంటే సత్రం అది కూటం కాదు, సత్రం. తాగుబోతుడు ఉంటాడు, వ్యభిచారి ఉంటాడు, ఎవడైనా ఉంటాడు, వాక్యమే ఉండదు అక్కడ. అది సభ కాదు, సత్రం. అది సంఘం కాదు, సత్రం. ఎంత బతికి అన్నట్టుగా చేస్తావా? ఆడెవడో సముద్రాలు ఈరి ఇంటెనకాల మురుకల్ల కూడా చచ్చిపోయాడట. ఎన్నో గొప్పలు చెప్తున్నావే, ఘన క్రైస్తవ్యం ఉంటున్నావే, ఘన చరిత్ర అంటున్నావే, ఇన్ని 100 చరిత్ర అంటున్నావే. ఏది వాక్యం? ఈ వాక్యం నీ నోట ఉండాలి, మీ హృదయంలో ఉండాలి, మీ బ్రతుకులో ఉండాలని వాక్యం చెప్పడం లేదా? చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకునే కంటద వాక్యం తప్ప ఇప్పుడు దాకా బతుకు ఒక్క వచ్చిన ఎక్స్ట్రా రాదని. దేవుడు లోకముని ఎంతో, ఇది అప్పుడుదే. దుష్టుల ఆలోచన చొప్పున యెహోవానా, ఇవన్నీ అప్పుడే. చిన్నప్పుడు నేర్చుకుని కొత్తగా ఒక్క వచ్చిందా? మరి ఎవడికైనా మార్కులు వేసి తెల్లకాయతో పెనబడి తిరుగుతూ అన్ని కూటాలకి. ఎవడడికి 2 మార్కులు వేయమని
మరి మీరు బాగా ఉంచుకొని మంచి మాటలు మాట్లాడితే మేము కూడా మేము ఉంచుకొని దొంగలు పంచుకుంటారు. మరి పలాని బ్రదర్ గారు ఎంతో ప్రేమ గలవారు, పలాని సిస్టర్ గారు ఎంతో పరిచయం చేస్తారు అంటే ఆలోచన అయ్యగారు ఎంతో గొప్ప అని సరిపోద్ది. కదా ప్రపంచ తెలుగు మహాసభలు పెడితే కేసీఆర్ గారి ప్రసంగం గుర్తుందా మీకు? యూట్యూబ్లో చూడండి కావాలంటే. ఆయన ఏమన్నారంటే స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా మొత్తం డబ్బా ఏం లేదండి. ప్రపంచ తెలుగు మహాసభ హైదరాబాద్ లో కేసీఆర్ ప్రసంగం కూడా యూట్యూబ్లో వచ్చింది. స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా మొత్తం డబ్బాయే. నేను నిన్ను పోడను నన్ను పొగడాలా? వాక్యం ఏది? వాక్యం అంటే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అంటే మరి 2 లక్షలు ఖర్చు పెట్టి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసే కనుక మరి సహోదరులు మరి ₹1,00,000 ఇచ్చారు. ప్రభు వారిని వారి కుటుంబాన్ని. నెక్స్ట్ పేరు ఏంటి? మరి కాసలే గారి లోగో మారు మనసు పొందిన క్రైస్తవులు అందరూ స్తోత్రాలు చెప్పండి. చాలా మంది చెప్పలేదు అధ్యక్ష, చూసుకో. మరి మా ఊరు వచ్చి మమ్మల్ని అంటావా? నా మీద పడి ఆడవద్దు, వాళ్ళే చెప్పరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారి మాటలు ఆలకిస్తే ఆశ్చర్యము, బాధ, దుఃఖం ఏంటి తెలుసునా? ఆయనకు వారికి, ఆయనకంటే ఎవరికి వాక్యానికి, వారికంటే ఎవరికి వాక్యాన్ని మోసుకొచ్చు వాళ్ళకి. వాక్యానికి చోటు లేదు, వాక్యాన్ని మోసుకొచ్చు వాళ్ళకి చోట్ల. మీరు ఎవరికి చోటు ఉంది? డాన్స్ కొంత చోటు, రాజకీయానికి కొంత చోటు, వ్యాపారం కొంత చోటు, దేనికి ఎంత చోటు. హలో హలో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 12, 13, 14, 15, 16 వచనములు చదవగలిగితే యేసు క్రీస్తు వారు చారిత్రాత్మక విశ్వవిఖ్యాతమైన యెరూషలేము దేవాలయానికి రాజుగారికి పెట్టిన మొదటి సందర్భం అది. చిన్నపిల్లలందరూ రోడ్ల మీద నిలబడి దావీదు కుమారుడా జయము ప్రభువు పేరుడొచ్చువాడు స్తుతింపబడుగా హోసానా హల్లెలూయా అని కేకలేస్తుంటే యేసు ప్రభు స్తుతి కేకల మధ్య ఆనందోత్సాహంతో యెరూషలేము దేవాలయం ప్రవేశం చేశారు. లోపలికి అడుగు పెట్టే వారికి అనేకులు ప్రార్థించుచుండ్రి, అనేకులు వాక్యం, అనేకులు ఆరాధించుండ్రి. అబ్బే మరి ఏముండదు? క్రయ విక్రయములు అనండి. నీకు తెచ్చి మండిపోని ఆర్థిక లావాదేవీలు తప్ప ఇంకేం లేవన్నారు. ఆర్థిక లావాదేవీలు తప్ప ఏమీ లేవటండి. కైసి తరీకా కలిశాయో అదేమిటండి? క్రయము విక్రయం తప్ప ఏమీ లేవట మందిరంలో. ప్రార్థన లేదు. నా మందిరము సమస్త జనులకు అక్కడ లేదే ప్రార్థన. ఎవరు మోకరించలేదు, ఎవరు అడుగుతలేదు, ఆ గొడవే లేదు అక్కడ. ప్రార్థన లేదు, ఆరాధన లేదు. ఆ దేవాలయం అంటే ఎలా ఉండాలి చూపించాడుగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. అదట ఆయన అంగి చేత కప్పబడాలి. అంగి అంటే ప్రభావం అని 110వ కీర్తన చెప్పింది. స్తోత్రం చెప్పండి. ప్రభావంతో కప్పబడాలి. మందిరము ధూమము చేత నిండిపోయింది అంటే మందిరం ప్రార్థనలో ప్రార్థనతో నిండిపోయి ఉండాలి సంఘం అంటే. ఆ నెక్స్ట్ వారు పాటలు పాడుతుండగా దేవాలయం గడప కమ్ముల పునాదులు అదిరిపోయినాయి. గడప కమ్ముల పునాదులు అదిరిపోయేంత శక్తివంతమైన ఆరాధన ఉండాలి. నెక్స్ట్ ఏముండాలి? అగ్ని దిగి వచ్చి పెదవులు కాల్చాలి. నెక్స్ట్ ఏముండాలి? సూటిగా ముఖం పట్టుకొని ఎవరైనా కలరో అని ముక్కు పట్టుకొని ప్రశ్నించే వాక్యం ఉండాలి. ఇదిగో నేను సమర్పించుకొని పెట్టి ఉండాలి. అట్లుంటున్న మందిరం అని చెప్పాడు యేసు రక్తమే. చెప్పలే భక్తులు అంటే దేవాలయం అంటే ప్రభావం ఉండాలి, దేవాలయం అంటే ప్రార్థన ఉండాలి, దేవాలయం అంటే ఆరాధన ఉండాలి, దేవాలయం అంటే అగ్ని రావాలి, దేవాలయం అంటే ముక్కు సూటిగా ప్రశ్నించే నిగ్గు తీసే ఉపదేశం ఉండాలి. దేవాలయం అంటే ఇదిగో ప్రభు అంటే లోపలి సమర్పించుకునే విశ్వాస బిడ్డలు ఉండాలి. ఏమీ లేవు, క్రయము విక్రయం బట్టికే ఉంది. హలో ఏం జరిగింది తెలుసా? మత్తయి సువార్త 21:17లో యేసు మీరు వాక్యమును చదవలేదా అని చెప్పి వారిని విడిచి బేతనీకి వెళ్ళి అక్కడ బస చేశాను. ఈ గమ్మత్తు విన్నారా? చారిత్రాత్మకమైన విశ్వవిఖ్యాతమైన ఒక్కొక్క 2 టన్నుల బరువు కలిగిన లోపల బంగారంతో తాపడం చేసిన అద్భుత ఖరీదైన గొప్ప మందిరములో ఆయన నిలుచుటకైనా ఇష్టము లేక దాన్ని విడిచిపెట్టి వెళ్తే వెళ్ళాడు. ఎక్కడ పోయాడు? బేతనీయలో. మార్త
మరియా, లాజరు అనే పేద గృహానికి వెళ్ళి బస చేశాను అనండి, అనండి, హలో అనండి. చారిత్రాత్మకమైన యెరూషలేము దేవాలయంలో నిలుచునకైనా ఇష్టం లేనంతగా కోపపడి రోకలు వెదజల్లి మెడబట్టి బయటికి ఎక్కి పడమలు పడద్రోసి పావురమును విసిరివేసి కొరడాలతో కొట్టి పశువులను తోలివేసి ఒక్క నిమిషమైన నిలుచులకు ఇష్టం లేక వేరొక గ్రామానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక పేద క్రైస్తవ గృహం ఉంటే ఆ ఇంట బస చేశాడు. ఏమి తెలియచున్నది? వాక్యమునకు చోటు లేని మందిరంలో ఎంత పెద్దమైన ప్రభు ఉండడు. వాక్యమును ప్రేమించే బిడ్డలు పూరి గుడిసెలో ఉన్న ప్రభు అక్కడికి వస్తాడు. కొట్టు మంచిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆచారాలా, సాంప్రదాయాలా, తెలివైన వ్యవహారాలా? కోరుకుంటే 30 రూపాయలు, ఆనవకాయ 500 రూపాయలు, అన్నిటికి ఎలా 300 రూపాయలు. ఏమిటి సార్ అన్నారు. ఏంటా ఇవన్నీ మేము చర్చి అకౌంట్లోనే వేస్తున్నాం దేవుని కొరకే. అసలు మీరు అసలు ఆలోచన కరెక్ట్ అంటే మీరుగా ఇట్టండి. ఏసులోకి కూడా రాలేదుగా. యెషయాకి తెలియకపోతే నీ పేరు మీద రాసినోడు. దేవుడికి ఏదో ఆలోచన కరువు అయిపోయినట్టు నువ్వు పెద్ద ఉద్ధరించినట్టు చేయబాకు. ప్రభు మిమ్మల్ని అందరినీ కాపాడును గాక. హలో, ఎవడును తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దని వాక్యం చెబుతుంది. అంగీకరించే మనసుంటే ఆమేనని చెప్పండి. చెప్పారా గట్టిగా ఆమేనని? నేను మీకు తెలియజేయుచున్న సువర్తమానం ఒకటే. వాక్యమునకు చోటు లేకపోతే అది సంఘం కాదు. వాక్యమును చోటు లేకపోతే అది మందిరం కాదు. వాక్యమును చోటు లేకపోతే అది క్రైస్తవ వివాహం కాదు. వాక్యం చోటు లేకపోతే అది అసలు క్రిస్మస్ కాదు, ఏది కాదు. క్రైస్తవ్యానికి సంబంధమే లేదు. ఆనాడు ప్రజలు యేసుకు చోటు ఇవ్వలేదు, వాక్యానికి చోటు ఇవ్వలేదు. యెరూషలేం దాని పేరు, అది అంటే సమాధాన పట్టణం అని పేరులోనే ఉంది. సమాధానం, సమాధానం ఉందా? ఉదాహరణకి వరంగల్ జిల్లా కే సముద్రం ఉందా? ఆ ఊర్లో ఎప్పుడు నీటి అతడే. కే సముద్రం ఎప్పుడు వేసగలం ఉంటే సావే. ఆ ఊరు పేరులో సముద్రం ఉంది, ఊర్లో నీళ్ళు ఉండవు సరిగ్గా. బెల్లం పల్లెండు బొగ్గు తప్ప బెల్లం ఉండదు. ఊరు పేరే కదా. ఎందుకన్నాను? యెరూషలేము నా బాబుదే సమాధాన పట్టణం. ఎవడికి 2000 సంవత్సరాలు రోజు కొట్టు సత్వే, రోజు రక్తం పరుంది అక్కడ, రోజు బాంబులు మోగుతుంటాయి అక్కడ. నేను కొన్నిసార్లు పోయా. సరిగ్గా మేము 120 మంది మేడ మీద కూర్చొని ఆ సియోను కొండ అక్కడ ఉన్నాం. ఓ పక్కన మంటలు చేస్తే పొగ చేస్తుంది. రక్తం ఇచ్చే కల్వరి రక్తం. హల్లెలూయా. బాబు బేడి గారు ఏంటే అబ్బాగా అంటే there was some bombing is going. ఏంటంటే ఇంత సల్లగా చెప్తావు అంటే అక్కడ బాంబింగ్ అవుతుంది. ఇట్స్ ఆల్ రైటా? పట్టణంలో ఒక పక్క బాంబులు మోగితే ఆల్ రైటా అంటే ఇక్కడ మామూలే. మీరు పదండి అంటే మేము రాము, ఏదో కూర్చుంటా ఉంటాం మేము. ఈ దండం పెడతాను, బాంబు జల్లరి ఆడుంటే ఇప్పుడు నేను ఎందులో పోతాం అంటే అయ్యని మామూలే సార్. రోజు ఎక్కడో దిక్కున, రోజు ఎక్కడో దిక్కున బాంబులు పేలుతూ ఉంటాయా? రామణ కాష్టమే నవరుద్దిగానే దారదా? తగలబడి సత్తానే ఉంటుందా? నీ పేరే సమాధానం, నీకెందుకు లేదు సమాధానం అంటే సమాధానకర్తను ఊరి మీద సిలువేస్తే ఆయనకి చోటివ్వకపోతే, ఆయనకి సంతములు కూడా చోటు లేకపోతే, ఎక్కడ తాగుబోతులకు, వ్యభిచారులకు, పాపులకు స్థలం ఉందో అక్కడ కూడా ఏల్చుకు చోటు ఇవ్వమంటే నీ సమాధానకర్తే లేకపోతే సమాధానం ఎక్కడిది? ఆ మోగించవలే సెల్ ఫోన్ ఆపో ఇంకా కొంత పెట్టుకోను. ఎవరు పడితే అడిగా ఉంది చెప్పినప్పుడు ఏదైనా సొంతం తెలియకపోతే. మంచి క్రైస్తవులు అందరూ స్తోత్రం చెప్పండి. బిడ్డలారా దేవుని వాక్యాన్ని చూడండి. ఇక్కడ